డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. మనం ఈ లెక్చర్ సిరీస్ ద్వారా ఈనాడు ఎడిటోరియల్స్ని అనాలిసిస్ చేసుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఎన్పిఎస్ మీద, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద, పారు బాకీలు అని అంటారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని, వాటి మీద ఒక ఎడిటోరియల్ రాయడం జరిగింది ఈనాడులో. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, మీరు చేయాల్సింది ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మరెన్నో మనం చూస్తాం కాబట్టి, రెగ్యులర్గా మీకు ఈ ఆర్టికల్స్ మీ ముందుకు వస్తాయి కాబట్టి, సో నెవర్ మిస్ ఇట్. ఇది మీ ప్రిపరేషన్కి, మీ అనాలిసిస్కి, మీ ఎగ్జామ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో లెట్ us గో టు ద లెక్చర్. పారు బాకీలను కరిగించే వ్యూహం. సో రీసెంట్గా నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంక్ని, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ని ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించిందనమాట. సో అయితే అందుకు గాను ఈ ఎడిటోరియల్ డిస్కస్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే, అసలు ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం డెఫినేషన్స్ చూస్తున్నాము. ఎన్పిఏ డెఫినేషన్: a non-performing asset is a loan or advance for which principal or interest payment remained overdue for a period of 90 days. సో మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్ని మనం ఒక 90 డేస్ వరకు కూడా అందులో ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అంటారు, ఎన్పిఎస్ అని అంటాం. సో మన దేశంలో ఈ ఎన్పిఎస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఎన్పిఎస్ని ఫర్దర్గా సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్గా దాన్ని క్లాసిఫై చేయడం జరిగింది. సబ్స్టాండర్డ్ అసెట్ అని ఎప్పుడు అంటారు అని అంటే, ఇప్పుడు 90 డేస్ వరకు ఒక లోన్ని మనం పేమెంట్ చేయకుండా ఉంటే అదేమవుతుంది, ఎన్పిఏ అవుతుంది, అవునా? అయితే దాన్ని ఆ ఎన్పిఏ లాగే ఒక 12 నెలలు ఉంచామనుకోండి, ఒక 1 ఇయర్. ఓకే, 1 ఇయర్ వరకు ఆ ఎన్పిఏ రూపంలోనే అలాగే పేమెంట్ చేయకుండా వదిలేస్తామనుకోండి, అదేమవుతుందంటే సబ్స్టాండర్డ్ అసెట్ అవుతుంది. అసెట్స్ విచ్ హ్యాస్ రిమైన్డ్ ఎన్పిఏ ఫర్ ఎ పీరియడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ 90 డేస్ అంటే 3 months అనుకుందాం. 3 months ప్లస్ 12 months, 15 months వరకు వదిలేసేస్తే దాన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. అయితే దాన్ని ఫర్దర్గా డౌట్ఫుల్ అసెట్గా కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. అది ఎప్పుడంటే, ఈ సబ్స్టాండర్డ్ అసెట్ లాగే ఇంకో 12 నెలలు వెనక ఉంటే దాన్ని డౌట్ఫుల్ అసెట్ అని అంటారు. దాన్ని ఏమంటారు, డౌట్ఫుల్ అసెట్. సో an asset would be classified as doubtful if it has remained in the substandard category for 12 months. సబ్స్టాండర్డ్ కేటగిరీలోనే ఒక 12 నెలలు అలాగే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, డౌట్ఫుల్ అసెట్ అవుతుంది. అయితే లాస్ అసెట్ అని కూడా అంటాము. అది ఎప్పుడంటే, ఆర్బీఐ ప్రకారం లాస్ అసెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్కలెక్టబుల్ అండ్ ఆఫ్ సచ్ లిటిల్ వాల్యూ దట్ ఇట్స్ కంటిన్యూయన్స్ యాజ్ ఎ బ్యాంకబుల్ అసెట్ ఈజ్ నాట్ వారంటెడ్, ఆల్దో దేర్ మే బీ సమ్ సాల్వేజ్ ఆర్ రికవరీ వాల్యూ. సో కలెక్టబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఓకే, సో అప్పుడు దాన్ని లాస్ అసెట్ అని అంటారు. ఆర్ అందులో చాలా లిటిల్ అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇచ్చారు, దాంట్లో మనకి 50 రూపాయలు వచ్చే లాసేగా. సో ఇలాగ మనకి ఎన్పిఎస్, సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్ అండ్ లాస్ అసెట్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆర్టికల్లో ఆథర్ ఏం రాశాడు, దేని గురించి ఎక్కువ ఫోకస్ చేశాడు అనేది ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ బ్యాంక్
ఏర్పాటు చేయబోతుందనే కథనాలపై మేధావర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తాము ఏర్పాటు చేస్తున్నది జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని. అది బ్యాడ్ బ్యాంక్ కాదని ఇటీవల భారతీయ బ్యాంకుల సంఘం 74వ వార్షిక సమావేశంలో వివరించారు. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్ధక ఆస్తుల ఎన్పిఎల్ను విక్రయించి సొమ్ము రాబట్టడం ఎన్ఏఆర్సిఎల్ లక్ష్యమని పేర్కొన్నారు. సో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్పిఎస్, ఈ సబ్స్టాండర్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొని దాన్ని విక్రయించి దాని ద్వారా సొమ్ము రాబట్టాలనేది ఈ బ్యాంక్ లక్ష్యం అన్నమాట. సో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎలను ఎన్ఏఆర్సిఎల్ స్వాధీనం చేసుకుంటుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఎంత ఎన్పిఎల్? 2 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎల్ తీసుకొని దాన్ని విక్రయించి తద్వారా వచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తారు? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎన్ఏఆర్సిఎల్కు తోడు భారత రుణ పరిష్కార కంపెనీ ఎన్డిఆర్సిఎల్ని సర్కారు నెలకొల్పింది. సో దీంతో పాటు ఎన్ఏఆర్సిఎల్తో పాటు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఎన్డిఆర్సిఎల్ అంటే ఏంటి? నేషనల్ డెబ్ట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనమాట. నేషనల్ డెబ్ట్ రెజల్యూషన్ కంపెనీ. సో ఇది ఎన్ఏఆర్సిఎల్ తరపున ఆస్తుల విక్రయ సంస్థగా పనిచేస్తుంది. సో ఎన్ఏఆర్సిఎల్కు రూపాయలు 30,600 కోట్ల పూచీకత్తు నిధిని సైతం కేంద్రం ఏర్పాటు చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 సంస్థలు, ఒకటి ఏంటంటే ఎన్ఏఆర్సిఎల్, ఇంకోటి ఎన్డిఆర్సిఎల్. సో యాక్చువల్గా ఈ ఎన్ఏఆర్సిఎల్ ఏం చేస్తుందంటే, ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ దగ్గర ఉన్న ఎన్పిఏని తీసుకొని అది యాక్చువల్గా ఇదేం చేస్తుందంటే అమ్మి, ఆ ఎన్పిఏ అసెట్ని అమ్మి తద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ బ్యాంక్ ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇదే డైరెక్ట్గా అమ్మదు, దీని పేరు మీద ఎన్ఏఆర్సిఎల్ పేరు మీద ఎన్డిఆర్సిఎల్ అమ్ముతుందన్నమాట. సో ఈ ఎన్డిఆర్సిఎల్ ఏం చేస్తుంది? కొంతమంది ప్రొఫెషనల్స్ పెట్టుకుంటుంది, దీన్ని ఎలా అమ్మాలి, సో మార్కెట్లో వాల్యూ ఎంత, సో ఇలా ఎంత ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని అమ్మడం చేస్తుంది అనమాట. ఏది? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఏఆర్సిఎల్. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఏఆర్సిఎల్ పేరు మీద ఎన్ఏఆర్సిఎల్కి బదులు ఎన్డిఆర్సిఎల్ ఆ అసెట్స్ని అమ్మి పెడుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అయితే చాలా సవాళ్ళు ఉన్నాయి దీనికి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మనం రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చాము, ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాము, అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చాము ఈ ఎన్పిఎస్ని రిజాల్వ్ చేయడానికి. ఎందుకనంటే ఎన్పిఎస్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ముందు దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఎన్పిఎస్ ఎందుకు ఫామ్ అవుతాయి? అంటే ఒకటి, బ్యాంక్స్ గనక ప్రాపర్గా లెండింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నాకు లోన్ ఇవ్వండి అని వెళ్ళాడు అనుకున్నాం. సో ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయా, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా ఆ బ్యాంక్ మీద ఆ లోన్ యాక్సెప్ట్ చేయడానికి, ఇలాంటివన్నీ. ప్లస్ ఆ లోన్ తీసుకోవడానికి ఏ అసెట్ యాజ్ ఎ మార్ట్గేజ్ పెడుతున్నాడు, అసలు మార్ట్గేజ్ పెడుతున్నాడా, మార్ట్గేజ్ లెస్ లోన్ ఇస్తున్నారా, సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, సో ఈ బ్యాంక్స్ ఏ విధంగా లెండింగ్ చేస్తున్నాయి,
ప్రాపర్గా లెండింగ్ చేస్తుందా ఆర్ ఇష్టానుసారంగా లెండింగ్ చేస్తుందా. ఓకే ప్రాజెక్ట్ వచ్చింది కదా అని ఆ ప్రాజెక్ట్ చూపించి తీసుకుంటే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. సో ఏ స్టేజ్లో ఉంది, మొత్తం అయిపోయిన తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారా. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. బూమ్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ బూమ్ పీరియడ్ అప్పుడు ఏంటంటే ఎక్కువ లోన్స్ ఇవ్వడం చేశారు బ్యాంక్స్. సో ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది ఆ టైంలో బూమ్ పీరియడ్లో. సో ప్రాజెక్ట్స్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని డిలే అవుతుంది, చాలా డిలే అవుతూ ఉంటాయి. సో అదొక నష్టం. రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, డిలే అయిపోయింది అనుకోండి ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం పెరిగిపోతుంది కదా. సో ఇలాంటి రిస్క్లన్నీ చాలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే సరిగ్గా అసెస్ చేయకుండా లోన్స్ ఇవ్వడం, పొలిటికల్ ప్రెషర్స్ వల్ల లోన్స్ ఇవ్వడం, మళ్ళీ వసూలు చేసుకోలేకపోవడం, ఇదంతా చాలా హెడేక్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక పెద్ద రిస్కీ జోన్. మళ్ళీ ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ కూడా కొన్ని లోన్స్ ఇవ్వడం, ముద్రా లోన్స్ అని. ఓకే, అండ్ స్మాల్ స్కేల్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఇవ్వడము, రైతులకి లోన్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఇస్తున్నప్పటికీ దాన్ని వసూలు చేసి మళ్ళీ రీపేమెంట్ చేసే స్థాయిలో లేనోళ్ళకి ఇవ్వడము, ఇదొక ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అతని యొక్క క్రెడిబిలిటీ ఏంటో అసెస్ చేయగలగాలి. సో రీపేమెంట్ చేసే నేచర్ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వాలి. ఒకవేళ ఏదన్నా ఫైనాన్షియల్ లాస్ వచ్చి నిజంగానే లోన్ కట్టలేకపోతే అది సెకండరీ మ్యాటర్. కానీ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా లోన్స్ పేమెంట్స్ చేయక అప్పులను అలాగే ఉంచేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఓకే, సో అయితే చాలా సవాళ్ళు ఉన్నాయి దీనికి. ఎన్ఏఆర్సిఎల్ మొదట బ్యాంకుల నుంచి పారుబాకీలను కొనుగోలు చేసి వాటి విలువలో 15% బ్యాంకులకు చెల్లిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అయితే ఓకే ఒక కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అది అసెట్స్ కొంటుంది. అయితే వాట్ ఈస్ దట్, దాని యొక్క క్రెడిబిలిటీ ఏంటి. సో దానికి క్రెడిబిలిటీ పెంచడానికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఒక నిధి కేటాయిస్తుంది అనమాట ఆ కంపెనీకి. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి అది ఎంత అంటే 30,600 కోట్ల నిధి కేటాయిస్తుంది. సో ఈ నిధిని ఉపయోగించి అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ నుంచి ఎన్పిఏ తీసుకుందనుకోండి, తీసుకున్నప్పుడు అందులో 15% ఏదైతే ఉందో ఆ 15% అమౌంట్ బ్యాంక్కి ఇమీడియట్గా పేమెంట్ చేస్తుంది. 100 రూపాయలు ఉంది ఎన్పిఏ తీసుకుంది, 100 రూపాయల ఎన్పిఏని, అందులో 15% అంటే 15 రూపాయలని తన దగ్గర ఉన్న నిధి నుంచి పేమెంట్ చేస్తుంది ఇమీడియట్గా బ్యాంక్కి. అంటే 15 రూపాయలు వచ్చేసినట్టే కదా బ్యాంక్కి. ఇంకా మిగతా 85 రూపాయలని ఏం చేస్తుందంటే, అంటే ఇంకా మిగతా 85 వాల్యూ ఉన్న ఆ ఎన్పిఏ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే సెక్యూరిటీస్ రూపంలో మార్కెట్లో రిలీజ్ చేస్తుంది అనమాట. సో సెక్యూరిటీస్ కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ బ్యాకింగ్ కూడా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీకి గ్యారంటీ 5 years గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో ఈ 5 year గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీ వాల్యూ కనుక పడిపోయింది అనుకో, దెన్ ఇది ఎన్ఏఆర్సిఎల్ ఆ వాల్యూ అమౌంట్ని పే చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో అది ఎక్కడి నుంచి పే చేస్తుంది, ఆల్రెడీ 30,600 కోట్ల రూపాయల నిధి కేటాయిస్తుంది కాబట్టి అందులోంచి పే చేస్తుంది. ఇప్పుడు ఈ సెక్యూరిటీ వాల్యూ ఏదైతే ఉందో అది పడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది కాబట్టి దీని క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మిగిలిన 85% ప్రభుత్వం తరపున సురక్షా రసీదులు సెక్యూరిటీస్ ఇస్తుంది. పారుబాకీలను ఎన్డిఆర్సిఎల్ సాయంతో మార్కెట్లో విక్రయించగా వచ్చే నగదును వాణిజ్య బ్యాంకులకు అందజేస్తుంది. సో ఈ ఎన్డిఆర్సిఎల్ కొంత అమౌంట్ కొంత సేల్ చేస్తుంది కదా, ఆ సేల్ చేసిన వచ్చిన అమౌంట్ని ఏం చేస్తుంది అంటే బ్యాంకులకి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ఎన్పిఏలను అమ్మలేకపోయినా నష్టానికి అమ్మిన పూచికత్తు నిధి నుంచి నష్టాన్ని భర్తీ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. పూచికత్తు నిధి అని ఒకటి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 30,600 కోట్లు, దాని నుంచి ఆ నష్టాన్ని భరిస్తారనమాట. మొదటి దశలో ఎన్ఏఆర్సిఎల్కు
90,000 కోట్ల ఎన్పిఏలను బదిలీ చేసి 13,500 కోట్ల సొమ్మును రాబట్టగలుగుతారని అంచనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో 90,000 కోట్ల రూపాయల ఎన్పిఏలను బదిలీ చేసి 13,500 కోట్ల రూపాయల సొమ్మును రాబట్టచ్చు అనే ఒక అంచనా ఉందన్నమాట. ఈ ప్రక్రియను కొనసాగే కొద్దీ బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎన్పిఏలను సెక్యూరిటీల రూపంలో సెకండరీ మార్కెట్లో విక్రయించడం ద్వారా ఎన్ఏఆర్సిఎల్ ఏ మేరకు సొమ్ము రాబట్టగలుగుతుంది అనేదే ప్రధాన ప్రశ్న. అత్యధిక ఎన్పిఏలను బ్యాంకులు పారుబాకీలుగా పరిగణిస్తున్నాయి. అటువంటి వాటిని సెక్యూరిటీలుగా మార్చినంత మాత్రాన కొనుగోలుదారులు ముందుకొస్తారా అనే సందేహం తలెత్తుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అటువంటి వాటినన్నింటిని కూడా సెక్యూరిటీస్గా మార్చినంత మాత్రాన ఎవరన్నా కొనడానికి అసలు ఆ సెక్యూరిటీని నష్టాల్లో ఉన్నదాన్ని, లాస్లో ఉన్నదాన్ని దాని యొక్క సెక్యూరిటీ కొనడానికి ముందుకు వస్తారా లేదా అనేది ఒక డౌట్ అనమాట. ఓకే, ఒకవేళ కొనుగోలు చేసిన వాటి మీద ఏమాత్రం రాబడి వస్తున్నది అనేది మరో ప్రశ్న. సో ఫ్యూచర్లో ఒకవేళ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొనుగోలు చేశారనుకోండి, దాని మీద మళ్ళీ రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది చూసుకుంటారు, అవునా. పైగా పాలనాపరమైన అనుమతులు వేగంగా ఇవ్వడంపై ఎన్పిఏల విక్రయ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎన్పిఏల సమస్య మనం అనుకున్న దానికన్నా తీవ్రమైనదని ఈ జూలైలో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తుంది. సో అయితే అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్పిఏ ఉంది, దాన్ని గుర్తించారు, దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అండ్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు, దానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. సో ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు అనమాట. ఎందుకనంటే ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఎంత ఫాస్ట్గా జరిగితే అంత త్వరగా డబ్బులు వస్తాయి, అంత తక్కువ బ్యాంకులు నష్టపోతారనమాట. సో ఇది వేగంగా తీసుకెళ్ళడం చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. ఇది మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏంటంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నాయి ఎన్పిఎస్. సో చాలా చాలా ఛాలెంజింగ్, చాలా ఎక్కువ ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక పేర్కొంటుంది అన్నమాట. ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల్లో 7.48% ఉన్న ఎన్పిఎల్ నిష్పత్తి వచ్చే ఏడాది మార్చికి 9.8% పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా. సో మొత్తం అసెట్స్లో 7.48%గా ఎన్పిఏలు ఉన్నాయన్నమాట. అందులో నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా అది 9.8% అది పెరగనుంది. ఇంకా ఫ్యూచర్కి ఇంకా వెళ్ళే కొద్ది ఏంటంటే అది 11.22 11.22% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఏతావత బ్యాంకులు వాటి దగ్గర నుంచి రుణాలు తీసుకున్న కంపెనీల ఖాతా పుస్తకాల్లో పారుబాకీలు కదలకుండా ఉంటాయి. వాటిని కరిగించాల్సిన బాధ్యత మళ్ళీ ఎన్ఏఆర్సిఎల్పై పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఏంటంటే ఇది పెరుగుతూ వెళ్తుంది, మళ్ళీ దీని రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మళ్ళీ ఎన్ఏఆర్సిఎల్ మీద పడుతుంది. అది మళ్ళీ టాస్క్ తీసుకొని మళ్ళీ అమ్మి మళ్ళీ ఇవ్వడం, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లా ఉంటుందన్నమాట. అంటే దాని మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. సో ఎన్ఏఆర్సిఎల్ ఇలాగా పెరుగుతూ వెళ్ళే కొద్దీ అంటే 11.22% కనుక వెళ్ళిపోయింది అనుకో, ఒత్తిడి మరింత పెరుగుతుంది అనమాట దీని మీద. అసలు ఎన్పిఏలను ఎన్ఏఆర్సిఎల్ ఏ విధంగా వసూలు చేయబోతోంది, అందుకు ఏదైనా ప్రత్యేక యంత్రాంగం ఉందా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సో అది ఎలా వసూలు చేయబోతుంది? ఓకే, ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. కొంత 15% పేమెంట్ చేస్తారు, మిగతా 80% సెక్యూరిటీస్ ఇస్తారు, అండ్ ఎన్డిఆర్సిఎల్ ఉంది, ఆ ఎన్డిఆర్సిఎల్ అమ్మి పెడుతుంది. సో ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఏ మేరకు చేస్తారు అనేది ఒక డౌట్ఫుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, మొండి బాకీలను వసూలు చేయడంలో ఎన్ఏఆర్సిఎల్ తన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏవైనా నిర్వహిస్తుందా అనేది చూడాలి. సో స్పెషల్గా ట్రైన్ చేసి ఏ విధంగా సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది అనేది చూడాలన్నమాట. ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎన్ఏఆర్సిఎల్కు విశేష అధికారాలు ప్రసాదించినట్లు కనిపించడం లేదు. బాకీల వసూలుకు ప్రత్యేక అధికారులను కట్టబట్టే చట్టం ఏది లేకపోవడంతో
చివరకు దాని పరిస్థితి మామూలు బ్యాంకుల మాదిరిగానే తయారయ్యే అవకాశం ఉంది. ఈ లోపాన్ని తక్షణం సరిదిద్దాలి. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉందన్నమాట. ఏంటంటే ఇది ఏ విధంగా అమ్ముతుంది, సో దానికి చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత ఉన్నట్టు ఏమీ తెలియట్లేదు అనమాట. చట్టబద్ధత కల్పించాలి. ఓకే, ఒకవేళ అటువంటి చట్టబద్ధత కనిపించకపోతే అది మామూలు బ్యాంక్ లాగే పవర్లెస్ లా ఉండిపోయింది అనుకోండి. అప్పుడు ఏంటి దాని పరిస్థితి? మిగతా బ్యాంకుల్లాగా ఇప్పటి వరకు ఇంతకుముందే మనం అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా మనం అటువంటివి పెట్టుకున్నాం. అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఎన్పిఎల్ని వసూలు చేసుకుంటూ వెళ్ళేవి. సో ఈ ఎన్ఏఆర్సిఎల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద పెద్ద ఎన్పిఎస్ మీద కూడా టార్గెట్ చేస్తుంది అనమాట. ఓకే, సంస్కరణలే ప్రధానం. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఓకే ఇలాంటి కంపెనీ ఒకటి పెడుతున్నాం, బాగానే ఉంది, కానీ అసలు ఎన్పిఏలోకి పడకుండానే మనం బ్యాంకుల దగ్గరే దాన్ని మనం చూసుకుంటే ఈ ఎన్ఏఆర్సిఎల్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు కదా. సో అది ఆథర్ చెప్తున్నాడు అనమాట. పాడు బాకీలను ఎన్ఏఆర్సిఎల్ తలెత్తుకోవడం వల్ల వాణిజ్య బ్యాంకులపై భారం తగ్గే మాట నిజమే. దీన్ని సాకుగా తీసుకొని బ్యాంకులు మళ్ళీ విచక్షణారహితంగా ఎడాపెడా అప్పులు ఇచ్చేస్తే పరిస్థితి మొదటికొస్తుంది. ఎన్పిఏలు మరోసారి కొండల్లా పెరిగిపోతాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఓకే ఈ ఎన్ఏఆర్సిఎల్ బాగానే ఉంది, ఇది కొంత బ్యాంకుల మీద ఉన్న ఎన్పిఏ భారం తగ్గిస్తుంది, అది ఎత్తుకుంటుంది అనమాట ఆ భారాన్ని. అయితే ఇది మళ్ళీ ఇప్పుడు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి ఎడాపెడా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాయి అనుకోండి. పొలిటికల్ ప్రెజర్స్ లేకపోతే ప్రాజెక్ట్స్లో సరైన ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోకపోవడం, ఏ ప్రాజెక్ట్కి లోన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, దేనికి ఖచ్చితంగా వాల్యూ పెరిగిద్ది, సో ఇలాంటి విషయాలు అది తెలుసుకోకుండా అది ఎలా పడితే అలా కనుక లోన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎన్పిఏలు క్రియేట్ అవుతాయి. అలా చేయకూడదు అనేది ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. సో ఇది మన మెయిన్స్లో ఇలాంటి పాయింట్స్ మనం రాయాలి, గుర్తుపెట్టుకోండి. విధానకర్తలు ఇటువంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణగ్రహీతల అర్హత స్తోమత ఖచ్చితంగా అంచనా వేసి రుణ వసూలపై నిఘా వేయడానికి బ్యాంకుల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ఇది ఇంపార్టెంట్. సో అంచనా వేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లోన్కి వెళ్ళాడు అని అంటే ఆ లోన్ కోసం వచ్చిన అతను ఖచ్చితంగా కట్టగలడా లేదా అనేది ఒక క్యాలిక్యులేషన్. ఇది క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఓకే ఇవ్వచ్చు అనేవాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ని పెట్టాలన్నమాట. ఓకే, వేగంగా లాభాలు ఆర్జించేలా కోరికను వదిలి ఇచ్చిన రుణాలు సక్రమంగా తగిన వడ్డీతో వసూలు చేసుకోవడానికి బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఓకే మనం లోన్ ఇచ్చేస్తాము, ఎక్కువ వడ్డీతో ఇచ్చాము, మళ్ళీ తిరిగి వసూలు చేసుకుందాం, ఓకే లాభం వచ్చేస్తాను అనుకోవడం పొరపాటు. సో అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఇచ్చిన లోన్ని మళ్ళీ తిరిగి ఎలాగ కట్టించుకోవాలి, ఏ విధంగా మనం ప్లాన్ చేసుకొని కట్టించుకోవాలనేది దాని మీద ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనేది ఆథర్ చెప్తున్నాను అనమాట. తీసుకున్న రుణాలను తిరిగి తీర్చేయాలనే చైతన్యం కలిగిన రుణగ్రహీతలను పెంపొందించుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి లోన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి కట్టే స్థితిలో ఉన్నాడా లేదా, అలాంటి వాళ్ళకి లోన్స్ ఇచ్చినా పర్లేదు అనేది ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట. దీన్ని సుస్థిర రుణ వితరణ కార్యక్రమంగా అభివర్ణించవచ్చు. సస్టైనబుల్ లోన్ డెలివరీ మెకానిజం అని చెప్పచ్చు. సో ఇలాంటి క్రమశిక్షణ అలవడినప్పుడు ఎన్పిఏలు బెడద తప్పుతుంది. అన్నిటికీ మించి బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ తీరు సంస్కరించాలి. సో ఇది మాత్రమే కాకుండా నిర్వహణ తీరు మేనేజ్మెంట్, ఓకే ఆ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, సో దాంట్లో ఇంకా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, బ్యాంకింగ్ రంగాన్ని సంస్కరిస్తే యావత్ ఫైనాన్స్ రంగము బాగుపడుతుంది. సో ఫైనాన్స్ రంగం మొత్తం కూడా జనరల్గా ఈ బ్యాంకింగ్ రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్క బ్యాంకింగ్ రంగాన్ని కనుక మనం సంస్కరించామంటే మిగతా ఫైనాన్స్ రంగం అంతా ఆటోమేటిక్గా బ్యాంక్స్ని ఫాలో అయిపోతూ ఉంటాయి అన్నమాట. రెండిటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్పిఏలను ఇతర ఒత్తిళ్లను తట్టుకోగల ఆర్థిక సత్తా మన బ్యాంకులకు ఉండడం కారు చీకట్లో కాంతి పుంజంలా కనిపిస్తుంది.
సో మనకి ఇలాంటి పరిస్థితులు బాగా ఎన్పిఏస్ బాగా పెరిగిపోయిన స్థితిలో కూడా మన బ్యాంకులు నిలబడ్డాయి. మన 2008లో గ్లోబల్ సిచ్యువేషన్లో తీసుకుంటే మన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన ఇండియన్ బ్యాంక్స్ కొంచెం బెటర్గానే తట్టుకుందని చెప్పచ్చు. ఓకే, భారతీయ బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయి కాబట్టి ఆటుపోట్లను సమర్థంగా అధిగమించగలవు. అసలు పారుబాకీలకు అవకాశం ఇవ్వని రీతిలో బ్యాంకుల రుణ కార్యక్రమం ముందుకు సాగాలి. బ్యాడ్ బ్యాంక్ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే తప్ప దానివల్ల బ్యాంకుల పునాదులేమీ పటిష్టం కావు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది టెంపరీ మెజర్ అనమాట. టెంపరీ మెజర్ అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. అది శాశ్వతంగా పరిష్కారం అవ్వదు. పరిష్కారం చేసేది ఎక్కడంటే బ్యాంక్స్ దగ్గరే పరిష్కారం చేయాలి అనేది ఇక్కడ ఆథర్ మెయిన్గా చెప్తున్నాడు అనమాట. సుస్థిర రుణ వితరణ వసూలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా బ్యాంకులు తమకు తామే స్థిరత్వాన్ని సంపాదించాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే సస్టైనబుల్ లోన్ డెలివరీ మెకానిజం, మళ్ళీ దాన్ని వసూలు చేసుకునే స్థాయిలో కూడా ఉండాలి, ప్లస్ మేనేజ్మెంట్. సో ఆథర్ ఫైనల్గా ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే లోన్ డెలివరీ మెకానిజం బెటర్గా ఉండాలంటున్నాడు. మళ్ళీ వసూలు చేసుకునేది అంటే రిటర్న్స్ బెటర్గా ఉండాలి, ప్లస్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన కంపెనీ తీసుకొచ్చారో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి, అంటే చట్టబద్ధ సంస్థగా చేసి దానికి విస్తృతమైన అధికారాలు ఇవ్వాలి. ప్లస్ ఈ ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో వాటికి త్వరగా రిజాల్వ్ చేసే పర్మిషన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఇలా ఇస్తే అప్పుడు ఈ ఎన్పిఎస్ సాల్వ్ చేసుకోవడానికి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా అసెస్ చేసి మళ్ళీ కట్టగలిగే స్థాయిలో ఉన్నాడా లేదా అని క్లియర్గా అసెస్ చేసి ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్కి లొంగకుండా ఇవ్వగలగాలి. సో అలాంటివి మనము అలా చేస్తేనే బ్యాంక్స్ సస్టైనబుల్ సిచ్యువేషన్లో ఉంటాయి అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము రిఫార్మ్స్లో రాయొచ్చు అనమాట. ఏ విధంగా ఎన్పిఎస్ రికవర్ చేయొచ్చు అనే పాయింట్స్లో రాయొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బ్యాడ్ బ్యాంక్స్ ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఇక్కడ వివరిస్తున్నాడు. వాటికే ప్రయోజనం అని ఉంది. బ్యాడ్ బ్యాంక్ ఆలోచన ఇప్పటిది కాదు, 1980ల నుంచే దాని ప్రస్తావన కనిపిస్తుంది. మొదట అమెరికా స్వీడన్లలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పడ్డాయి. సో ఎక్కడ ఏర్పడ్డాయి గుర్తుపెట్టుకోండి, అమెరికా స్వీడన్లలో. పారుబాకీల వసూలలో అవి విజయవంతం కావడంతో బెల్జియం, ఫిన్లాండ్, మలేషియా, ఇండోనేషియాలోనూ బ్యాడ్ బ్యాంకులను ఏర్పరిచారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు సిచ్యువేషన్ కాదు, ఇది బ్యాడ్ బ్యాంక్ ఇప్పుడు కొత్తది కాదు, మనకి కొత్తది కాదు. ఆల్రెడీ 1980లోనే మిగతా అంటే అమెరికా స్వీడన్లో స్టార్ట్ చేశారు. అక్కడ సక్సెస్ అవడం వల్ల మిగతా దేశాల్లో అంటే బెల్జియం, ఫిన్లాండ్, మలేషియా, ఇండోనేషియాలో కూడా స్టార్ట్ చేశారన్నమాట. 2008లో అమెరికా చిక్కుల్లో పడిన ఆస్తుల వసూలు కార్యక్రమం టార్ప్ ప్రారంభించగా, సో 2008 మనకు తెలుసు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అలాంటప్పుడు ఏంటంటే గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే టార్ప్ని అమెరికా స్టార్ట్ చేసింది అనమాట. 2009లో ఐర్లాండ్ జాతీయ ఆస్తుల నిర్వహణ సంస్థ నామాను నెలకొల్పింది. ఎన్పిఏల వల్ల దెబ్బతిన్న బ్యాంకులకు తగిన మూలధనాన్ని సమకూర్చకుండా కేవలం పారుబాకీలను వేరు చేస్తే ప్రయోజనం ఉండదని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది క్యాపిటల్ యాడిక్వసీ అంటే మనకి బ్యాసిల్ 1, బ్యాసిల్ 2, బ్యాసిల్ 3. సో ఇదేంటంటే హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఇది బ్యాంకింగ్ సిస్టమ్ని, బ్యాంక్స్ని ఎంత క్యాపిటల్ పెట్టుకుంటే నష్టపోకుండా ఉండొచ్చు. సో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, రిఫార్మ్స్ ఎలాంటివి తీసుకురావాలి, ఏ టైప్ ఆఫ్ సంస్కరణలు తెస్తే బ్యాంకులు బాగుంటాయి, దాని ఫైనాన్షియల్ స్టేటస్లో బాగుంటాయి అనేది ఈ బిఐఎస్ చెప్తుందన్నమాట. అదే బ్యాసిల్ 1, బ్యాసిల్ 2, బ్యాసిల్ 3 రిఫార్మ్స్ అని చెప్తాము. ఓకే,
సో మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకునే బ్యాంకులకు చాలా తక్కువ ఎన్పిఏలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న బ్యాంకులకి చాలా తక్కువ ఎన్పిఏలు ఉంటాయి అంటున్నారు. సరైన ప్రణాళికతో వ్యవహరించడం వల్ల అటువంటి బ్యాంకులు పెద్ద ఎత్తున రుణ వితరణ కొనసాగించిన ఎన్పిఏల శాతం తక్కువగానే ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో ప్లానింగ్తో కనుక చేస్తే ఎన్పిఏలు అనేవి తక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అలాంటి వాటికే బ్యాడ్ బ్యాంక్ వల్ల ప్రయోజనం ఉంటుంది. సో అలాంటి ప్లానింగ్తో చేసి లోన్స్ ఇస్తేనే బ్యాడ్ బ్యాంక్ వల్ల ప్రయోజనం ఉంటుందన్నమాట. లేకపోతే అవసరం ఉండదు. ఇప్పుడు లేకపోతే ఇదో ప్రాబ్లం మళ్ళీ ఒక సైక్లిక్ ప్రాబ్లం లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. ఎన్ఏఆర్సిఎల్ తగిన చట్టపరమైన అధికారాలతో ముందుకు సాగితే దేశానికి ఆర్థిక భద్రత సమకూరుతుంది అని ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇటువంటి వాటి మీద క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రిపేర్ అవ్వండి. మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా ఈ ఎడిటోరియల్ వాచ్ చేయండి. అది మాత్రమే కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకోండి. ఎటువంటి రిఫార్మ్స్ ఇక్కడ ఆథర్ సజెస్ట్ చేశాడు, ఆ సజెషన్స్. ఇప్పుడు బయట దేశాల్లో ఎలా ఉంది బ్యాడ్ బ్యాంక్, ఇంతకుముందు ఎక్కడెక్కడ స్థాపించారు, ఇక్కడ మనకి కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. ఓకే. సో మనం డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే డైలీ 2 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు రాసి మాకు పంపిస్తే దాన్ని మేము రివ్యూస్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ 3 days. అండ్ ఇంకోటి ఎంటైర్ సిలబస్ మేము కవర్ చేస్తాము. అది మాత్రమే కాకుండా మీకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా ఆన్సర్స్ రాయాలి, ఇంట్రడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఎలా రాయాలి. ఓకే. అన్ని క్వశ్చన్స్ మొత్తం ఒకే చోట మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ June 14th నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు. ఫీజు వచ్చి 2000 రూపీస్. యూటిలైజ్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ని. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మీరు ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లైన్తో రోజు 2 క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే రాస్తే హ్యూజ్ బెనిఫిట్స్ మీకే తెలుస్తుంది. ఇది మేము ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు కదా అని అనొచ్చు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ రాయడం అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మనకు టైం ఉండదు, ఎందుకంటే సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ని కంటిన్యూ చేయాలి అని అంటే, కంప్లీట్ చేయాలి అని అంటే ముందు నుంచి రాయడమే బెటర్. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి టైం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా సిలబస్ మొత్తం కవర్ చేసి మాత్రం ప్రిపేర్ అవ్వలేరు. సో మెటీరియల్ ఏమో డంప్ అయిపోయి ఉంటుంది, అది కవర్ చేయడం చాలా కష్టం. ముందు నుంచి ఎవరైతే ఒక డిసిప్లైన్డ్గా రాస్తూ వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు మెయిన్స్కి కనుక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే ప్రిలిమ్స్ కూడా కవర్ అవుతుంది. ఓన్లీ ప్రిలిమ్సే కనుక మీరు చేస్తే మాత్రం మెయిన్స్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రోగ్రామ్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కు ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా కండక్ట్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అండ్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.